హాయ్ డియర్స్, నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలౌ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెల్కమ్ అగైన్ డియర్ సబ్స్క్రైబర్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో లోడ్ బ్యాలెన్స్కి సంబంధించి రిబ్బన్ అది ఎలా వర్క్ అవుతుంది, అసలు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏమిటి అనే విషయాలు ఎవ్రీథింగ్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. మన ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఏ విధంగా వర్క్ అవుతుంది లోడ్ బ్యాలెన్సింగ్ అనే విషయం గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే ప్రీవియస్గా మీరు నేర్చుకున్న దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ప్రాక్టికల్గా మనం ట్రై చేద్దాము, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. దీని కొరకు మీరు స్ప్రింగ్ టూల్ షూట్ 4 తీసుకుంటారు కదా, STS 4 తీసుకోండి. దీనికి మీ ప్రీవియస్ వీడియోలో మీకు అన్ని చెప్పిన విధంగానే 3 ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేయండి. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ సర్వర్, లైక్ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్స్ అనే దాని గురించి నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు యూరోకా సర్వర్ బదులు నేను ఫ్లిప్కార్ట్ సర్వర్ తీసుకున్నాను. అండ్ పేమెంట్ ప్రొవైడర్ బదులు నేను పేమెంట్ సర్వీస్ తీసుకున్నాను. అంటే ఇది ఈక్వల్ టు ప్రొవైడర్. ఫ్లిప్కార్ట్ షాపింగ్ ద్వారా మనం పేమెంట్ అని చేస్తాం కాబట్టి, షాపింగ్ చేసి పేమెంట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రొవైడర్, పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్. ఫ్లిప్కార్ట్ షాపింగ్ అనేదేమో కన్జ్యూమర్. సో ఈ కన్జ్యూమర్ ద్వారా ఈ పేమెంట్ సర్వీస్ను మనం ఫెచ్ చేసుకుంటాం డీటెయిల్స్ అనేవి. సో దీని కొరకు మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. యూరేకా సర్వర్ ఫస్ట్ చేసి దానికి యూరేకా సర్వర్ బదులు ఫ్లిప్కార్ట్ సర్వర్ నేమ్ ఇచ్చేసేయండి. సో మనం ఫ్లిప్కార్ట్ సర్వర్ ఏ విధంగా ఉందో చూద్దాము. ఫ్లిప్కార్ట్ సర్వర్లో సోర్స్ మెయిన్ జావాలో com.app.eureka సర్వర్ని ఇచ్చాను. సో com.app ఈజ్ బేస్ ప్యాకేజ్, నెక్స్ట్ యూరేకా సర్వర్. సో దీన్ని ఈ విధంగా ఉంది. ఇది స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ అంటారు కదా. సో ఇది ఈ విధంగా ఉంది. సో source.main రిసోర్స్లో అప్లికేషన్ అని YML ఫైల్ తీసుకున్నాను. ఈ YML ఫైల్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా లేకపోతే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ నా ప్రీవియస్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి అది వాచ్ చేయండి. సో ఇక్కడ యూరేకా క్లయింట్ రిజిస్టర్ విత్ యూరేకా ఫాల్స్ ఇచ్చాను అండ్ ఫెచ్ రిజిస్ట్రీ ఫాల్స్ ఇచ్చాను. సర్వర్ పోర్ట్ నెంబర్ 8761 ఇచ్చాను. స్ప్రింగ్ అప్లికేషన్ ఎంబెడెడ్ సర్వర్ అని ఇచ్చాను. నేను ఈ మైక్రో సర్వీసుల్లో యూరేకా సర్వర్ ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా, అది వాచ్ చేయండి. అప్లికేషన్ ప్రాపర్టీస్ ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. సో ఇది YML ఫైల్ ఈ విధంగా ఉంటుంది. సో దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ నీకు అన్ని చెప్పడం జరిగింది. రైట్. తర్వాత పేమెంట్ సర్వీస్ కొద్దాం, అంటే ప్రొవైడర్ అప్లికేషన్ డెవలప్ చేద్దాము. సో ఫ్లిప్కార్ట్ సర్వర్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి పేమెంట్ సర్వీస్ కొద్దాం. పేమెంట్ సర్వీస్లో ఇక్కడ పేమెంట్ సర్వీస్ అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ com.app.provider. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, com.app.eureka సర్వర్, com.app.provider, బేస్ ప్యాకేజ్ com.app అంటే తర్వాత యూరేకా సర్వర్ తీసుకున్నాను. ఇక్కడ బేస్ ప్యాకేజ్ com.app తర్వాత ప్రొవైడర్ తీసుకున్నాను. ఇది మెయిన్ స్టార్టర్ క్లాస్. నెక్స్ట్ పేమెంట్ కంట్రోలర్. నేను ఒక మెథడ్ తీసుకున్నాను అండి, అది స్ట్రింగ్ పేమెంట్ అని, పే అమౌంట్ అని. సో దీనికి ప్రైవేట్ స్ట్రింగ్ పోర్ట్ నెంబర్ నేను రీడ్ చేసుకున్నాను, డైనమిక్గా రీడ్ చేసుకుంటున్నాను. అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఉంది అది server.port నెంబర్, మీకు తెలిసే ఉంటుంది. డైనమిక్ ఎలా మనం రీడ్ చేసుకోవాలి, దట్ వాల్యూ ట్యాగ్ యూజ్ చేసుకొని నేను దట్ వాల్యూ ఎడిటేషన్ యూజ్ చేసుకొని రీడ్ చేశాను. ఓకే. అండ్ స్టార్టర్ క్లాస్ లెవెల్ వచ్చేసి మెయిన్ పేమెంట్ తీసుకున్నాను, రూట్ పాత్. తర్వాత గెట్ మ్యాపింగ్ ప్రొవైడర్ తీసుకున్నాను మెథడ్. నార్మల్గా ఒక స్ట్రింగ్ మెసేజ్ అనేది రిటర్న్ ఇచ్చాను, అదేంటి పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ విత్ పోర్ట్ నెంబర్. సమ్ డైనమిక్ మనకు ఎలా లోడ్ ఈజ్ బ్యాలెన్స్ చేస్తుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి మనం అప్లికేషన్ ప్రాపర్టీస్లో తీసుకుంటే యూరేకా క్లయింట్ రిజిస్టర్ విత్ యూరేకా ట్రూ పెట్టాను అండ్ రిజిస్టర్ ట్రూ అండ్ డిఫాల్ట్ లొకేషన్ ఇది యూరేకా సర్వర్ డిఫాల్ట్ అవుతుంది. అంటే ఇక్కడ పేమెంట్ సర్వీస్ అండ్ ఫ్లిప్కార్ట్ సర్వీస్ ఈ రెండు కూడా ఖచ్చితంగా యూరేకా సర్వర్లో అంటే ఫ్లిప్కార్ట్ సర్వర్ రిజిస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. సో దానికోసం నేను ట్రూ పెట్టి ఈ డిఫాల్ట్ లొకేషన్ ఇచ్చాను. అండ్ హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ 555 ఇచ్చాను. స్ప్రింగ్ అప్లికేషన్ నేమ్ వచ్చి పేమెంట్ సర్వీస్ ఇచ్చాను. సో ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తారు, డ్యూటీలు పేమెంట్ సర్వీస్కి మాత్రం డ్యూటీలు అనేది యూజ్ చేయకండి, ఎందుకంటే మీరు ఎవ్రీ టైం ఈ పోర్ట్ నెంబర్ మనం చేంజ్ చేస్తాము నెక్స్ట్ టైం. ఎందుకంటే మన సేమ్ రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్ పంపించినప్పుడు డిఫరెంట్ పోర్ట్స్ మనకు రెస్పాన్స్ అవుతుంది, లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి
సో మీరు ఇక్కడ div2లని యాడ్ చేయకండి మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసే టైంలో. ఇది ప్రొవైడర్ సంబంధించి. ఒకసారి అప్లికేషన్ ప్రాపర్టీస్ చూద్దాము. దీంట్లో com.app.client తీసుకున్నాను. సో మెయిన్ అప్లికేషన్, దీనికి రూట్ క్లాస్ రెస్ట్ టెంప్లెట్ అనేది బీమ్ క్లాస్ కాన్ఫిగర్ చేయడం జరిగింది అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎనిటేషన్ యూజ్ చేయడం జరిగింది. షాపింగ్ కంట్రోల్, ఇక com.app.client వచ్చి కంట్రోలర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇది ఎనిటేషన్ చేశాను రెస్ట్ టెంప్లెట్తో, దీంతో ఎనిటేట్ చేశాను. ఓకే, ఆటోవేర్ చేశాను. సో ఆటోవేర్ ఎనిటేషన్ చేశాను. ఇక్కడ నుంచి మనం చూద్దాము. నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అండి, కిన్వో పేమెంట్ సర్వీస్. సో దాన్ని పాత వచ్చేసి ఫ్లిప్కార్ట్ పేమెంట్. సో స్ట్రింగ్ యూఆర్ఎల్ నేమ్, నేను ఇది వచ్చి ప్రొవైడర్ యొక్క యూఆర్ఎల్ అండి. ఈ ప్రొవైడర్ యొక్క యూఆర్ఎల్ నేను తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. ప్రొవైడర్ పేమెంట్ ప్రొవైడర్ రైట్. షాపింగ్ కంట్రోల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పేమెంట్ సర్వీస్ తీసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ అండ్ పోర్ట్ నెంబర్ నేను పేమెంట్ సర్వీస్ అనే సర్వీస్ ఐడి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ టెంప్లెట్ అంటే రెస్ట్ టెంప్లెట్ ద్వారా మనం అవుటర్ క్లాస్ మనము రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ కాబట్టి మీన్స్ అవుటర్ మనం క్లయింట్ అనేది యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ టెంప్లెట్ యూజ్ చేయడం. రెస్ట్ టెంప్లెట్ అనేది మనం వెబ్ సర్వీస్ మీన్స్ వెబ్ కాల్కి యూజ్ చేస్తాం. అంటే వన్ ప్రాజెక్ట్ వన్ కాల్ టు మీన్స్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్ ప్రాజెక్ట్ మీన్స్ ఇక్కడ కన్జ్యూమర్ అండ్ ప్రొవైడర్ ఈ టెంప్లెట్ ఈ కాల్ చేయడానికి మస్ట్ మనం రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేస్తాం. లేదా మనం పిన్ క్లయింట్ యూజ్ చేసుకోవచ్చు. పిన్ క్లయింట్ మీకు ఐడియా ఉంది, ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ మాత్రం టెంప్లెట్ యూజ్ చేస్తున్నాను. ఈ టెంప్లెట్ ద్వారా గెట్ ఫర్ ఆబ్జెక్ట్ అంటున్నాను. ఏ ఆబ్జెక్ట్ కావాలి మనకు? ప్రొవైడర్ యొక్క ఆబ్జెక్ట్ కావాలి. అది స్ట్రింగ్ మనకు వస్తుంది రిటర్న్ టైపు. అండ్ త్రూ ఏ యూఆర్ అంటే రన్ టైం ఏంటంటే ఈ యొక్క పారామీటర్ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మనకు రిటర్న్ ఏమి స్ట్రింగ్ క్లాస్ అనేది మనకు స్ట్రింగ్ క్లాస్ ద్వారా మనకు స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రింగ్ మనకు రిటర్న్ ఇస్తుంది. ఇది వర్కింగ్ ప్రాసెస్. అంటే షాపింగ్ కంట్రోల్లో ఈ ప్రొవైడర్ యొక్క యూఆర్ఎల్ యూజ్ చేసుకొని ఈ పేమెంట్ సర్వీస్ అండ్ దాని యొక్క పాత్ యూజ్ చేసుకొని మనకు టెంప్లెట్ దీని ద్వారా ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మనకు రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాము మనకు లోడ్ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఈ యొక్క ఫ్లిప్కార్ట్ షాపింగ్లోనే com.xml చూసుకున్నట్లయితే దీంట్లో మనం లోడ్ బ్యాలెన్స్కి సంబంధించి రిబ్బన్ యాడ్ చేయడం జరిగిందండి. రిబ్బన్ అని యాడ్ చేయడం జరిగింది. సో div tool రిబ్బన్ అండ్ యురేకా అండ్ స్టార్టర్ వెబ్ ఇలా డిపెండెన్సీస్ యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఇది ప్రాక్టికల్ ఒకసారి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీన్స్ రన్ చేసి చూద్దాము ఏ విధంగా లోడ్ ఈజ్ బ్యాలెన్సింగ్ అంటే సేమ్ రిక్వెస్ట్ని మల్టిపుల్ టైమ్స్ పంపించిన టైంలో సో నాకు సేమ్ రెస్పాన్స్ అనేది డిఫరెంట్ సర్వర్ నుంచి డిఫరెంట్ పోర్ట్ నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇది మనకి జస్ట్ ప్రాక్టికల్గా ఒక ఐడియా రావడానికి మాత్రం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. ఫస్ట్ని మనం ఏం చేయాలి, సర్వర్ను రన్ చేయాలి. అది ఫ్లిప్కార్ట్ సర్వర్ రన్ చేయాలి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ సర్వర్ రన్ చేసినా కదా అన్ని సర్వీసెస్ మనకి ఇచ్చేది. సో ఆల్ సర్వీసెస్ మస్ట్ రిజిస్టర్ విత్ యురేకా సర్వర్. లైక్ వైజ్ ఆల్ సర్వీసెస్ మస్ట్ రిజిస్టర్ విత్ ఫ్లిప్కార్ట్ సర్వర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. యురేకా సర్వర్ ఆ పేరు బదులు నేను ఫ్లిప్కార్ట్ సర్వర్ నేమ్ తీసుకోవడం జరిగింది. రైట్, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. స్ప్రింగ్ బూట్ ఒకసారి మరి ఈ యొక్క యురేకా సర్వర్ పోర్ట్ నెంబర్ ఎంత 8761 ఇది పోర్ట్ అప్ అయిందో లేదో ఒకసారి చూద్దాము. దాని యొక్క అప్లికేషన్ నేమ్ వచ్చేసి అమెజాన్ సర్వర్. లైక్ సో ఒక ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి, అమెజాన్ సర్వర్, ఫ్లిప్కార్ట్ సర్వర్, మీకు ఇష్టం వచ్చిన యురేకా సర్వర్ ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. చూద్దాము. HTTP లోకల్ హోస్ట్ 8761. ఈ సర్వర్ అనేది ప్రజెంట్గా అయితే అప్ అయింది యురేకా, బట్ ఇక్కడ నో ఇన్స్టెన్స్ అవైలబుల్ హియర్. నెక్స్ట్ మనం పేమెంట్ ఒకసారి రన్ చేసి చూద్దాము. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పేమెంట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. అంటే ఈ ప్రొవైడర్ రన్ చేద్దాము. ఇదే పేమెంట్. ఈ ప్రొవైడర్లో నేను
ఒక పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే సేమ్ రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్ నేను సెండ్ చేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ సర్వర్ నుంచి రెస్పాన్స్ రావాలి, అది డిఫరెంట్ పోర్ట్స్ నుంచి నాకు రెస్పాన్స్ రావాలి, మన టార్గెట్ అది లోడ్ బ్యాలెన్స్ చేయడం అంటారు. సో ఇక్కడ నేను పేమెంట్ సర్వీస్ అప్లికేషన్ ఫస్ట్ నేను పోర్ట్ నెంబర్ 555 ఉండాలి, సర్వర్ డాట్ పోర్ట్ నెంబర్ 555 ఉంది. నేను ఈ యొక్క పోర్ట్ నెంబర్తో నేను ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను పోర్ట్ నెంబర్ వచ్చి 6666తో రన్ చేస్తున్నాను. నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి 7777 అనే పోర్ట్ని రన్ చేస్తున్నాను. పేమెంట్ సర్వీస్ అనేది అంటే పేమెంట్ ఇన్స్టాన్స్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాంట్, మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు డిఫరెంట్ సర్వర్స్లో డిఫరెంట్ పోర్ట్స్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది అని నేర్చుకున్నాం. సేమ్ అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ సర్వీస్ అనేది డిఫరెంట్ సర్వర్స్లో డిఫరెంట్ పోర్ట్స్లో మనం రన్ చేస్తున్నాం, అది మన టార్గెట్. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్స్ కదా, అమెజాన్ అంటే కన్జ్యూమర్ నుంచి మనం రిక్వెస్ట్ పంపిస్తే సేమ్ అదే రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్ వస్తే మనకు ఎన్ని ఇన్స్టాన్సెస్, ఎన్ని పోర్ట్స్ అయితే, ఎన్ని సర్వర్స్ అయితే మనం క్రియేట్ చేసామో, సేమ్ ఆబ్జెక్ట్ డిప్లాయ్ చేసామో, మనకు అది లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్ ఏ విధంగా జరుగుతుంది కూడా మేము ప్రీవియస్ చేయడం అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని మనకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు 3 పోర్ట్స్లో నా సేమ్ పేమెంట్ సర్వీస్, మీకు యూట్యూబ్ సర్వీస్ అనవచ్చు, అండ్ అమెజాన్ సర్వీస్ అనవచ్చు, లేకపోతే ఫేస్బుక్ అనవచ్చు, ఇలాంటివి. ఇప్పుడు 3 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసి ఆ 3 ఇన్స్టాన్సెస్ వచ్చి నేను సర్వర్లో డిప్లాయ్ చేయడం జరిగింది, యూరేకా సర్వర్లో. ఒకసారి చూద్దాం, సేమ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పేమెంట్ సర్వీస్ అనగా ఫేస్బుక్ సర్వీస్ ప్రీవియస్ వీడియో చెప్పినట్టు, అండ్ యూట్యూబ్ సర్వీస్, ఇలా మల్టిపుల్ పోర్ట్స్లో మల్టిపుల్ సర్వర్స్ డిప్లాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, 3 ఉన్నాయి, అవైలబుల్ జోన్స్ ఉన్నాయి 3 ఉన్నాయి, అట్లా మల్టిపుల్ వాటిలో డిప్లాయ్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి. ఒక పర్సన్ మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు, సో వాళ్ళకు రెస్పాన్స్ త్వరగా ఇవ్వడానికి కోసం ఇలా చేస్తారు. నెక్స్ట్ టిప్, సరే మనం యాక్సెస్ చేసుకుందాము. దీని కొరకు ఫ్లిప్కార్ట్ షాపింగ్ ఓపెన్ చేయండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, రన్ చేయండి. స్ప్రింగ్ బూట్ యాప్, ఇది కూడా మస్ట్ రిజిస్టర్ విత్ యూరేకా సర్వర్. సో అప్లికేషన్ ప్రాపర్టీస్ మనం అదే రాసామండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి యూరేకా సర్వర్లో. సో రన్ చేసి చూద్దాం. చూడండి, పేమెంట్ సర్వీస్ రిజిస్టర్ అయింది సర్వర్లో, అండ్ షాపింగ్ సర్వీస్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఈ 2 రిజిస్టర్ అయినాయి కదా, ఇప్పుడు ఈ యొక్క పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని, అంటే షాపింగ్ సర్వీస్ అంటే కన్జ్యూమర్ నుంచి వెళ్ళి ఈ ప్రొవైడర్ను మనం యాక్సెస్ చేసుకుంటాం. సో దాని కొరకు మనం కన్జ్యూమర్ యొక్క యూఆర్ఎల్ను రన్ చేద్దాము. http:// పోర్ట్ నెంబర్ ఏంటి, కన్జ్యూమర్ యొక్క పోర్ట్ నెంబర్ ఆబ్జెక్ట్ చేయండి. ఇక్కడ 399. మన పాత ఏంటి, shopping.control, పాత ఏంటి, ఫ్లిప్కార్ట్ పేమెంట్ రన్ చేయండి ఒకసారి. రైట్, మనకైతే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ అయితే జరిగింది. ఒకసారి దీనిని ఇప్పుడు 3 పేమెంట్ సర్వీస్ను 3 పోర్ట్స్లో మనం రన్ చేసాం. పోర్ట్ నెంబర్ 567లో రన్ చేసాం. సేమ్ రిక్వెస్ట్ నేను మళ్ళీ సెండ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్టాన్స్ వచ్చి 7 పోర్ట్లో డిప్లాయ్ చేసిన అప్లికేషన్ నాకు రెస్పాన్స్ కూడా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం 5 నుంచి, మళ్ళీ నెక్స్ట్ టైం 6, 7, 5, 7 ఇలా. సో మల్టిపుల్ టైం రిక్వెస్ట్ పంపించినప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ అవుతారు, కాబట్టి ఆ యొక్క పేమెంట్ సర్వీస్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ మల్టిపుల్ సర్వర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది మల్టిపుల్ పోర్ట్స్లలో. దీనివలన మనం ఎవ్రీ టైం మనకి వెయిటింగ్ టైం క్యూ అని వెయిటింగ్ టైం అనేది మనకు రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇది టోటల్ లోడ్ బ్యాలెన్సింగ్ ఒక మెయిన్ కాన్సెప్ట్.